మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగుల మీద డైలాగులు ఈ మధ్యకాలంలో మనం అంతా చూసే ఉంటాం. ఈయన సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగులు ఈయన. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఇదే చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఎంతమందిపై నువ్వు చర్యలు తీసుకున్నావు చంద్రబాబు అని. ఇంత డైలాగులు కొడతా ఉన్నావు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్నావు, మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని అన్నావు. డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతా ఉన్నా, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకున్నావు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. కేజీబీవి మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద అయ్యా చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈ చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో అని అడుగుతా ఉన్నా. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ, ఎమ్మెల్యేలు ఈ లీడర్ల కథ దేవుడు కనీసం పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. అలా పిఏ సంధ్యారాణి పిఏ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. పైగా బాధితురాల మీద కూడా తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టినారు బాధితురాల మీదనే. అంతెందుకు, ప్రస్తుత టీడీపీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్లే, వాళ్ళ జోలికి పోతే చంద్రబాబు నాయుడు కానీ ఇబ్బందిలే అని ఏమైనా హెసిటేట్ చేస్తున్నాడేమో చంద్రబాబు అని అనుకుంటే, టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ, ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నా. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు. ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినట్టు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు.
భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు. ఎస్పెషలీ దేవుని ఆలయంలో ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. చివరికి చంద్రబాబు నాయుడుకి నిజంగా భయము లేదు, భక్తి లేదు, ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్ననే కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి 6 భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో తిరుమలలో 6 మరణించినారు. ఫస్ట్ టైం తిరుపతి హిస్టరీలో, తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఇది ఫస్ట్ టైం. అది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 6 మరణించినారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంలో 7 చనిపోయినారు గోడగూలి. పలాసలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దేవుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం తప్ప వీరికి నిజంగా శ్రద్ధ ఎక్కడుంది? అసలు లేటెస్ట్ ఇది కదిరిది, నిన్న జరిగిన ఘటన. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మళ్ళా చివరికి కదిరి ఘటన నిన్న. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర నుంచి సమాధానాలు రాలా. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కు, చంద్రబాబు కంపెనీ హెరిటేజ్కు మధ్య సంబంధాల గురించి నిలదీశాం. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు. సంగం డైరీ, వైష్ణవి డైరీల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేదు. ఇది ఇలా పక్కన పెడితే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇది పక్కన పెడితే నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూ మరోవైపు నెయ్యిలో నుంచే స్కామ్ తీసినాడు బయటికి. నెయ్యితోనే స్కామ్ చేసినాడు. మళ్ళా ఒకవైపున నెయ్యిపై దుమారం రేపుతూ మరోవైపు భయంకరమైన స్కామ్ను పాల్పడుతూ ఉన్నాడు. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు 200 కోట్ల పైచిలకు స్కామ్ బయటపడుతుంది. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటి వరకు 200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలు తీసుకుపోయినారు. ఒక సంవత్సరంలో ఉద్దేశపూర్వకంగానే ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి రేటు 351 నుంచి 716 రూపాయలకు పెంచుకుంటూ పోయారు.